వెల్కమ్ టు కోడ్ ఫ్రెండ్లీ ట్రిపుల్ ఫైవ్ యూట్యూబ్ ఛానల్ డే 6 ఆఫ్ పైథాన్. నిన్నటి క్లాస్లో మనం రిలేషనల్ ఆపరేటర్ చూసాం కదా. ఈ రోజు క్లాస్లో మనం లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటివో చూద్దాం. లాజికల్ ఆపరేటర్స్ అండ్ ఆర్ నాట్ అంటే ఏంటివి అసలు ఇవి? టు పర్ఫార్మ్ ఏ లాజికల్ ఆపరేటర్ ఆన్ ఏ బూలియన్ వాల్యూస్ గివ్స్ ట్రూ ఆర్ ఫాల్స్ యాజ్ ఏ రిజల్ట్. మన ఈ లాజికల్ ఆపరేషన్స్ అనేవి బూలియన్ వాల్యూస్ మీద పర్ఫామ్ చేస్తాయి అనమాట. మనకి పర్ఫామ్ చేసినాక వచ్చే రిజల్ట్స్ ఎలా ఉంటాయి అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనేలాగా ఉంటాయంట. అసలు లాజికల్ ఆపరేటర్స్ ఏమేంటి మరి? అండ్ ఆర్ నాట్ అనేవి లాజికల్ ఆపరేటర్స్ అన్నమాట. మనం ఒక్కొక్కటి చూద్దాం ఈ ఆపరేటర్స్ గురించి. ఫస్ట్ అండ్ ఆపరేటర్. అసలు అండ్ ఆపరేటర్ అంటే ఏంటిది? ఏ అండ్ బి అనేవి ఉన్నాయి అనుకో మనకి. మనం ఇక్కడ అండ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఏ అండ్ బి అనేది యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఆపరేటర్ ఏం యూజ్ చేస్తున్నాం? ఎండ్ అనేది యూజ్ చేస్తున్నాం. చూడండి, గివ్ ట్రూ ఇఫ్ ద బోత్ ఆర్ బూలియన్ వాల్యూస్ ఆర్ ట్రూ ఎల్స్ ఇట్ గివ్స్ ఏ ఫాల్స్. ఈ రెండు అండ్ అంటే ఏంటంటే ఏ అండ్ బి అనేవి రెండు ట్రూ అయితే మనకి వాల్యూ అనేది ట్రూ అవుతుంది అనమాట. ఒకవేళ ఇది ట్రూ అయి ఇది ఫాల్స్ అయినా, ఇది ఫాల్స్ అయి ఇది ట్రూ అయినా కూడా మన వాల్యూ అనేది ఫాల్స్ అనేది వస్తుంది అనమాట. చూద్దాం, మనకి ఇక్కడ ఒక లాజికల్ ఆపరేటర్ ఒక టేబుల్ ఉంటుంది. అండ్ ఉన్నప్పుడు ఏ బి అనేవి ట్రూ ఉంటే మనకి ట్రూ అనేది వస్తుంది. ఒకవేళ ఏ ట్రూ ఉండి బి ఫాల్స్ ఉంటే మనకి ఫాల్స్ అనేది వస్తుంది. రెండు ఫాల్స్ ఉంటే ఫాల్సే వస్తుంది. ఒకవేళ ఏ ఫాల్స్ ఉండి బి ట్రూ ఉంటే ఫాల్సే వస్తుంది. ఇక్కడ అండ్ ఆపరేటర్లో మనకు ఓన్లీ ఏ ఇంకా బి అనేవి రెండు ట్రూ ఉంటేనే మనకి ట్రూ అనేది వస్తుంది అన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ప్రింట్ ట్రూ అండ్ ట్రూ. ఎండ్లో ట్రూ ఇంకా ట్రూ అనేది ఉంది కాబట్టి మనకి ట్రూ అనేది వస్తుంది. ఒకవేళ ప్రింట్ ట్రూ అండ్ ఫాల్స్ ఏమొస్తుంది? ఒకటి ఫాల్స్ ఉంది కాబట్టి మనకి ఫాల్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రింట్ 2 లెస్ దెన్ 3 అండ్ 1 లెస్ దెన్ 2. 2 అనేది 3 కంటే చిన్నది కాబట్టి ఇది ట్రూ. అండ్ 1 లెస్ దెన్ 2 అంటే ఇది కూడా ట్రూ. 1 కంటే 2 చిన్నది కదా, 2 కంటే 1 చిన్నది కదా, సారీ 2 కంటే 1 చిన్నది కాబట్టి ట్రూ అనేది వస్తుంది. రెండు ట్రూ ఉన్నాయి కాబట్టి మనకి ట్రూ అనేది వస్తుంది అనమాట. కమింగ్ టు ఆర్ ఆపరేటర్. ఏ ఆర్ బి. ఇక్కడ ఆర్ ఆపరేటర్ ని యూజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఏముంటుందో చూద్దాం. గివ్స్ ట్రూ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద బూలియన్ వాల్యూ ఆర్ ట్రూ. ఏదైనా ఒక బూలియన్ వాల్యూ అనేది ట్రూ ఉంటే మనకి ట్రూ అనేది రావాలంటే ఎల్స్ ఇట్ గివ్స్ ఫాల్స్. అర్థమైంది కదా, ఏదో ఒకటి ట్రూ ఉన్నా ట్రూ వస్తుంది, కానీ రెండు ఫాల్స్ ఉంటే ఫాల్స్ వస్తాయి అంటే. చూద్దాం టేబుల్లో మనం ఏ ట్రూ ఉంది, బి ట్రూ ఉంది, మనకి ఏం రావాలి? ట్రూ అనేది వస్తుంది. ఎందుకంటే రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా ట్రూ వస్తుంది, లేదంటే రెండు ట్రూ అయినా కూడా ట్రూ వస్తుంది. ఇప్పుడు ఏ ట్రూ ఉంది, బి ఫాల్స్ ఉంది, అంటే ఏదో ఒకటి ట్రూ ఉండాలి. మనకి ఏలో ట్రూ ఉంది కాబట్టి మన ఆన్సర్ ట్రూ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఏ అనేది ఫాల్స్ ఉంది, బి అనేది ట్రూ ఉంది. సో బి ఇక్కడ ట్రూ ఉంది కాబట్టి మనకి ట్రూ అనేది వస్తుంది, ఎందుకంటే రెండిట్లో ఏదో ఒకటి ట్రూ ఉండాలి కాబట్టి. ఇక్కడ చూడండి, ఏ ఫాల్స్ ఉంది, బి ఫాల్స్ ఉంది, రెండు ఫాల్స్ ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ ఫాల్స్ అనేది వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్స్ తో చూద్దాం. కోడ్ ఎగ్జాంపుల్స్ తో ప్రింట్ ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఇక్కడ ఏ అనేది ట్రూ ఉంది, బి అనేది ఫాల్స్ ఉన్నది కాబట్టి ఏలో ఒక ట్రూ ఉంది కాబట్టి మన ఆన్సర్ ట్రూ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ టు దిస్, ఇక్కడ ఏ ఫాల్సే ఉంది, బి ఫాల్సే ఉంది. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది? ప్రింట్ ఫాల్స్ ఆర్ ఫాల్స్ అని అడుగుతున్నారు. ఏ ఫాల్స్ ఉంది, బి ఫాల్స్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఫాల్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ప్రింట్ 2 లెస్ దెన్ 3 అంటే ఇది ట్రూ ఉంది, అంటే 2 లెస్ దెన్ 3 కదా. ఆర్ ఇక్కడ 2 లెస్ దెన్ 1 ఇది ఫాల్స్ ఉంది, కానీ మనకి ఇక్కడ ట్రూ ఉంది కదా, ఇది ట్రూ ఉంది, ఇది ఫాల్స్ ఉంది. సో మనకి ఇక్కడ ఏ ట్రూ ఉంది, బి ఫాల్స్ ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఆపరేటర్ చూద్దాం. అండ్ ఆపరేటర్. అండ్ ఆపరేటర్ అంటే ఏంది? గివ్స్ ద ఆపోజిట్ వాల్యూస్. అంటే ఏంటిది మరి గివ్స్ ద ఆపోజిట్ వాల్యూస్ అంటే? చూద్దాం, మీకు ఇప్పుడు ఇక్కడ అర్థమవుతుంది. ఒకటే ఉంటుంది ఇక్కడ, ఓన్లీ ఇక్కడ చూసిరా, ఇక్కడ అన్నిటికేమో ఇక్కడ ఆర్ అనేది మనకు వచ్చింది, కానీ ఇక్కడ ఏముంది? నాట్ ఏ. ఏ అనేది ఒకవేళ ట్రూ ఉందనుకో మన ఆన్సర్ ఫాల్స్ వస్తుంది. ఒకవేళ ఏ అనేది ఫాల్స్ ఉందనుకో మన ఆన్సర్ ట్రూ అనేది వస్తుంది అనమాట. అది ఎలానో టేబుల్లో చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమైంది? ఏ అనేది ట్రూ ఉంది, కానీ ఇక్కడ మనకి ఏమైంది ఆన్సర్లో?
ఫాల్స్ అనేది వచ్చింది. ఒకవేళ ఏ అనేది ఫాల్స్ ఉందనుకో, దాని మన ఆన్సర్ ఏమైతది? ట్రూ అనేది వస్తది. ఎగ్జాంపుల్స్‌లో చూద్దాం మీకు అర్థమైతది. ఇక్కడ చూడండి. ప్రింట్ నాట్ ఫాల్స్. నాట్ ఫాల్స్ అంటే ఏంటిది? ఇక్కడ మనకి నాట్‌లో ఫాల్స్ ఇచ్చిండు. అంటే మనకు ఆన్సర్ ఏమొస్తది? ట్రూ అనేది వస్తది. ఇక్కడ చూద్దాం. ప్రింట్ నాట్ అనేది ఉంది. 2 లెస్ దెన్ 1 అనేది ఏంటిది? ఫాల్స్ కదా! ఇక్కడేమో అప్పుడు మనకేమైతది? నాట్ ఫాల్స్ అయితది. మన ఆన్సర్ ఏమవ్వాలప్పుడు? ట్రూ అనాలి. కాబట్టి మన ఆన్సర్ ట్రూ. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. కోడ్ ప్రింట్ నాట్ 2 గ్రేటర్ దెన్ 3. ఇదేంది ఇక్కడ మనకి ఆన్సర్ అనేది? 2 అనేది గ్రేటర్ దెన్ 3యా? కాదు కదా! ఇది ఫాల్స్. కాబట్టి మన ఆన్సర్ ఏం రావాలి? ట్రూ రావాలి. కాబట్టి ట్రూ వచ్చింది. లాజికల్ ఆపరేటర్ అండ్ గివ్స్ ట్రూ ఇఫ్ ఆల్ ద బూలియన్ వాల్యూస్ ఆర్ ట్రూ. అండ్ ఏందంట? గివ్స్ ట్రూ ఇయ్యాలంట. ఎప్పుడు ట్రూ ఇవ్వాలి? అన్ని వాల్యూస్ అనేవి ట్రూ ఉంటే మనకి ట్రూ అనేది రావాలి. ఆర్ ఎప్పుడంట? గివ్ ట్రూ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద బూలియన్ వాల్యూ ఆర్ ట్రూ. ఏదన్నా ఒకటి ట్రూ అయితే ట్రూ అనేది వస్తది మనకి. నాట్ ఏంది? మొత్తం ఆపోజిట్. ట్రూ ఉంటే ఫాల్ వస్తది. ఫాల్ ఉంటే ట్రూ వస్తది. అంతే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.